సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా దయచేసి బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి మీ వాహనంపై జరిమానా విధించబడిందా? ఇలా ఒక్కసారి కాకుండా 4 జరిమానాలు మీ వాహనంపై నమోదై ఉన్నాయా? ఏముందిలే నిదానంగా కట్టొచ్చులే అనుకుంటే మీరు పొరబడినట్లే. 4 అంతకంటే ఎక్కువ జరిమానాలు ఉండి యథేచ్ఛగా రోడ్డుపై తిరుగుతూ ట్రాఫిక్ పోలీసులకు పట్టబడితే అంతే సంగతులు. మాట మాట్లాడకుండా మీ వాహనాన్ని జప్తు చేసుకుంటారు. బకాయిలు మొత్తం చెల్లించాకే మీ వాహనాన్ని తిరిగి తీసుకోవచ్చు. కమిషనరేట్ పరిధిలో పేరుకుపోయిన కోట్ల బకాయిలని వసూలు చేయడంపై దృష్టి సారించింది ట్రాఫిక్ శాఖ. ఇందుకోసం కార్యాచరణ రూపొందించింది ట్రాఫిక్ శాఖ. ఈ మధ్య ట్రాఫిక్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ సమీక్ష నిర్వహించారు. రాజేంద్ర నగర్ లో ఓ 2 వీలర్ తరచూ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడంతో ఆ ద్విచక్ర వాహనంపై 125 జరిమానాలు విధించబడ్డాయి. అయితే ఇప్పటి వరకు ఒక్క జరిమానా కూడా చెల్లించలేదు వాహన ఓనర్. ఇది చూసి అవాక్కైంది ట్రాఫిక్ శాఖ. 4 జరిమానాలు ఉండి కట్టకుంటే అలాంటి వారి వాహనాలకు తప్పకుండా జప్తు చేస్తామని ట్రాఫిక్ డీసీపీ తెలిపారు. ఇందుకు సంబంధించి గైడ్ లైన్స్ మరో 2 రోజుల్లో విడుదల చేస్తామని వివరించారు. 1-2 రోజుల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని చెప్పారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.